బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కర్మఫలం అనుభవించక తప్పదా? కాళేశ్వరం కూలేశ్వరంగా మార్చిన గనుడుగా గులాబీ బాస్ మిగలబోతున్నారా? కమిషన్ రిపోర్ట్తో కారు పార్టీ అవినీతి చిట్టా బయటకొస్తుందా? లక్షల కోట్ల అవినీతిని ప్రజల ముందుకు రేవంత్ సర్కార్ తీసుకురావడంతో కేసీఆర్ తెల్లముఖం వేశారా? చేసిన పాపం కేసీఆర్ను వెంటాడబోతుందా? కూలేశ్వరమైన కాళేశ్వరం ప్రాజెక్ట్ కమిషన్ రిపోర్ట్తో వెలుగులోకి కాళేశ్వరం మోసాలు తప్పించుకునేందుకు కేసీఆర్ హరీష్ ప్రయత్నాలు కర్మఫలం అనుభవించక తప్పదన్న సీఎం రేవంత్ బీఆర్ఎస్ను ఓడించారని ప్రజలపై కేసీఆర్ కోపం సమయాన్ని వృధా చేయొద్దని రేవంత్ నిర్ణయం కాళేశ్వరంపై బీఆర్ఎస్ డైలాగులు పేల్చింది. ప్రజల జీవనాధారంగా కాళేశ్వరం అని చెప్పుకుంది. చివరకు ప్రజల సొమ్మును గంగపాలు చేసిన ప్రాజెక్టుగా బయటపడింది. సగం ఇంజనీర్గా తనకు తాను గొప్పలు చెప్పుకున్నారు కేసీఆర్. పర్యవేక్షణ, కర్త, కర్మ, క్రియ అన్నీ తానుగా నిర్మించిన కాళేశ్వరం చివరకు కూలేశ్వరంగా పేరును మార్చుకుంది. మేడిగడ్డ, కుంగిన పిల్లర్లు, ఆ ప్రాజెక్ట్ అవినీతి, అప్పటి నేతల ఇష్టారాజ్యం, నియంత పోకడల తీరుతెన్నులకు సజీవ సాక్ష్యంలా నిలిచాయి. 80,000 కోట్ల నుంచి 1,00,000 కోట్లకు అంచనా వ్యయం పెంచి అవినీతికి ఆలావలంగా మార్చి జనాల సొమ్ము ఏమార్చి బూడిదిలో పోసిన పన్నీరులా 1,00,000 కోట్లు గంగలో కలిపినట్టు చేసింది గత బీఆర్ఎస్ సర్కార్. తాజాగా కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన రిపోర్ట్లో నిజాలు వెలుగులోకి వచ్చాయి. అసెంబ్లీ సమావేశాల సాక్షిగా జనం ముందుకు వచ్చింది కూలేశ్వరం కహాని. పలయానవాదం చిత్తగించి తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అన్నట్టుగా మామా అల్లుండ్లు న్యాయస్థానం మెట్లెక్కినా లాభం లేకపోయింది. జరిగిన డ్యామేజ్ కనిపిస్తూనే ఉంది. జరిగిన నష్టం, అవినీతి కళ్ళ ముందే ఉంది. చేసిన పాపం, నిర్లక్ష్యం సజీవ సాక్ష్యంలా దర్శనమిస్తూనే ఉంది. మరెలా తప్పించుకుంటారు? కాళేశ్వరంలో తప్పులను కప్పిపుచ్చేందుకు బీఆర్ఎస్ వెయ్యని ఎత్తుగడలేదు. ఓసారి బాంబులు పెట్టి పేల్చేశారేమో అని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశారు. వానలు బాగా కురిసి అవి కొంగిపోయాయని కోర్టునే పక్కదారి పట్టించారు. కానీ ఏం చేసినా పాపం వెంటాడుతూనే ఉంది. సీఎం రేవంత్ రెడ్డి అన్నట్టు ఎవరి కర్మఫలం వాళ్ళు అనుభవించక తప్పదు. ఆ ఫలం వచ్చే సమయం ఆసనమైంది. అసెంబ్లీ వేదికగా కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై సభ్యులతో చర్చించిన తర్వాత తదుపరి చర్యలు తీసుకోవడం తప్పదని తెలుస్తుంది. దీనికి బాధ్యులుగా కేసీఆర్, హరీష్ రావు, ఈటెల రాజేందర్ నిలవాల్సిందే. మరి 1,00,000 కోట్లు గంగలో కలిపి దీన్ని ఇప్పటికీ ఇంజనీరింగ్ అద్భుతంగా చెప్పే ప్రయత్నం చేయడం బీఆర్ఎస్కే చెల్లింది. చేసిన నేరానికి, అవినీతికి తగిన చర్యలకు జవాబుదారీ కావాల్సిందేననే విషయం క్లారిటీ వచ్చింది వారికి. దీంతో ఏం చెయ్యాలో వారికి పాలుపోవడం లేదు. తనను ఓడించారని కేసీఆర్ కు జనంపై కోపం ఉంది. ప్రశ్నించే వేదికలంటే చిరాకు, పరాకు, జంకు. అప్పుడు ప్రతిపక్షం లేకుండా చేసుకుని తనను అసెంబ్లీలో ఎవరూ ప్రశ్నించొద్దనే నియంత పోకడలను అమలు చేసి చూపిన గనుడు కేసీఆర్. ఇప్పుడు అదే ప్రతిపక్షం అధికార పక్షమై చేసిన తప్పులను ముందుంచి నిలదీసి కడిగేసి జనం ముందు నిలబెట్టే ప్రయత్నం చేస్తానంటే ఎలా వస్తాడు అనేది పెద్ద చర్చగా మారింది. మరోవైపు రేవంత్ సర్కార్ కూడా ఇంకా చాలా బాధ్యతలు మిగిలిపోయే ఉన్నాయి. వాటిని నెరవేర్చేందుకు, జనం మనసును గెలుచుకునేందుకు సమయం వృధా చేయకపోవడమే నయం. మరీ నాంచొద్దు. పాలకు పాలు, నీళ్లకు నీళ్లు. తేలిపోయిన తర్వాత చేసే చర్యలు చేసుకుంటూ పోవడమే. తీసుకునే నిర్ణయాలు అమలు చేస్తూ ముందుకు సాగడమే. కాబట్టి కాళేశ్వరంపై వీలైనంత త్వరగా అసెంబ్లీలో చర్చించి ప్రజా సంక్షేమ పాలన చేసే దిశగా వెళ్లాలని రేవంత్ సర్కార్ ఆలోచిస్తోంది.